ప్రస్తుతం మనతో పాటు మాజీ జెడ్పీటీసీ సత్యనారాయణ గారు ఉన్నారు. షాద్నా నియోజకవర్గం. సత్యనారాయణ గారు ఈరోజు కొత్తూరులో కావచ్చు, నందిగాంలో కూడా ఇటు కాంగ్రెస్ కి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తుంది అనుకోవచ్చు. ఈ రోజు బీఆర్ఎస్ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో షాద్నా నియోజకవర్గంలో అత్యధికంగా 65 నుంచి 70 స్థానాలు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లకు గెలవడం జరిగింది. అదే విధంగా సర్పంచ్లకు సమాన స్థాయిగా కూడా మొత్తము 6, 7, 8 వార్డులు గెలిచి డిప్యూటీ సర్పంచ్లు కూడా సర్పంచులకు సమానంగా కూడా డిప్యూటీ సర్పంచ్లు కావడం జరిగింది షాద్నా నియోజకవర్గంలో. ముఖ్యంగా కొత్తూరు మండలానికి సంబంధించి ఇక్కడ ఇమ్ములర్వ మా కొత్తూరు మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ, అక్కడ 500 ఓట్ల పైచీలకు మెజారిటీతో గెలవడం జరిగింది. అదే అన్ని గ్రామాలలో ఎస్బీపల్లికి సంబంధించిన గ్రామంలో కూడా డిప్యూటీ సర్పంచ్ గణేష్, ఈయన కూడా 6 వార్డులు డిప్యూటీ సర్పంచ్ కైవసం చేసుకోవడం జరిగింది. ఒక గ్రామమేనే కాకుండా మండలంలో అన్ని మండలాలలో కూడా షాద్నా నియోజకవర్గంలో అత్యధికంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన విరక్తి చెంది ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వస్తుందా, ఎప్పుడు కేసీఆర్ పాలన వస్తుందా, కేసీఆర్ పాలనలో మా గ్రామ పంచాయతీలు బాగుపడతాయని అందరూ కొత్తగా నూతనంగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వం కోసం కూడా వేచిస్తున్న పరిస్థితి ఆసన్నమైన సందర్భంగా తెలియజేస్తుంది. అయితే 2 సంవత్సరాలుగా ఇందిరమ్మ రాజ్యంలో పాలనలో ప్రజా ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారని మీ ఎమ్మెల్యే గారు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్తున్నటువంటి మాట. మీరేమో ఇంకో 3 సంవత్సరాలు కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే ఏమనుకోవచ్చు? వాస్తవానికి మీరందరూ గమనించాలి, ఎప్పుడైతే ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిజంగా కూడా మంచి అభిప్రాయం ప్రజలకు ఉంటే, ప్రజలే న్యాయ నిర్ణేతి రమారమి నువ్వానే అనే పరిస్థితి ఎక్కడ కూడా. ఎప్పుడైనా అధికార పార్టీ ఉన్న ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీకి అనుకూలంగా రిజల్ట్స్ ఉంటాయి, ఫలితాలు ఉంటాయి. కానీ దానికి రిటర్న్ గా ఏమున్నది, అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా గెలిచిరు. కాబట్టి ప్రజాపాలన మీద నమ్మకం ఏమనుకున్నది, రేవంత్ రెడ్డి మాట మీద ఎవరికి నమ్మకం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎవడు నమ్ముతున్నాడు, ఎవడు నమ్మట్లేదు. ప్రజాపాలన అనేది ఒక బూటకం, ఆ 420 హామీలు అనేది ఒక బూటకం. రేవంత్ రెడ్డి మాట ఈ రోజు రాష్ట్రంలో ఏ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో, స్థానిక సమరంలో రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంటే ఇంత పెద్ద శాతం, ఇంత 60-70 మంది సర్పంచులు ఒక నియోజకవర్గంలో అధికార పార్టీకి సమానంగా ఎక్కడ గెలుస్తున్నారంటే రేవంత్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టే. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే పనితీరు అంటే మేము కొత్తగా చెప్పేది ఏమంటే, మా ఎమ్మెల్యే పనితీరు 70 మంది బీఆర్ఎస్ సర్పంచ్ గెలిస్తే అర్థమైతే లేదా, ఎమ్మెల్యే పనితీరు సపరేట్ ఏం చెప్తాం? సొంత ఊర్లో కూడా గెలిచింది కదా బీఆర్ఎస్. ఇప్పుడు మేము ఆ విషయానికి వస్తే, ఎమ్మెల్యేలున్నా, మంత్రులున్నా, ముఖ్యమంత్రులున్నా స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యే గ్రామంలో ఓడిపోయినా, మంత్రి గ్రామంలో ఓడిపోయినా, మామూలు గ్రామంలో ఓడిపోయినా అది మా క్రైటీరియా కాదు. ఎందుకోసం అంటే ప్రజలు ఎవరైతే ఆలోచన చేస్తారో కొన్ని సందర్భాల్లో గెలిపోవడం సహజం. మేము ఒక ఊర్లో ఓడిపోయింది వాడు తక్కువ, ఒక ఊర్లో గెలిచి ఒకరు ఎక్కువ అనే అభిప్రాయం మాకు లేదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో 20-30 సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి గెలుపోవడం సమానంగా తీసుకున్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం మీద, కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకం గెలిపించారని మాత్రం ఖచ్చితంగా సందర్భంగా తెలియజేస్తుంది. 6 జెడ్పీటీసీలు, 6 ఎంపీపీలు గతంలో ఏదైతే షాద్నా నియోజకవర్గంలో గెలిచినామో ఈ రోజు కూడా 6 ఎంపీపీలు, 6 జెడ్పీటీసీ షాద్నా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని డంక వజాయించి టీఆర్ఎస్ భవన్ ముందర మేము చెప్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉంటే గెలిపియాలి, ప్రభుత్వం లేకపోతే గెలిపియడం లేదు. ఎవరికి కెపాసిటీ ఉంటే వాడిని గెలిపిస్తారు, ఎవరికి పరిస్థితులను బట్టి ఓడగొడుతుంటారు. 6 ఎంపీపీలు, 6 జెడ్పీటీసీలు ఖచ్చితంగా మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం.